ప్రకారం వీలు ప్లాటింగ్ చేసుకోవచ్చు. మిగిలిన భూమి ఇదే రెండు, ఈ రెండు ఇప్పుడు ఫిజికల్ గా వచ్చేసి ఈ రెండు ఒక్క నిమిషం చెప్పినట్టు 26 ఎకరాలే ఉంది మేడం. ఇది అతను హర్ష గారు ఇది కలిపి కాంపౌండ్ వాళ్ళు వేశారు. 30 ఎకరాలు 26 ఎకరాల చిల్లర వస్తుంది. హర్ష గారికి మా నాన్న చేసిన డాక్యుమెంట్ ఇది 7/7 అంటే ఇందులో ఆయనకు కూడా ఇదే నెంబర్ 5, 6, 7 వేసినాము. కానీ పొజిషన్ లో మాత్రం 7 ఎకరాలు ఉంటాడు. 15 ఎకరాల భూమి ఉండాలి ఆయనకు ఉండాల్సిందే. అది పోగా నీకు 30 ఎకరాలు వెళ్తుంది. 30 ఎకరాలు కొలిసి నాకేం సంబంధం లేదు. నా 30 ఎకరాల నాకు సర్వే చేసి బౌండరీస్ పెట్టి నాకు ఇవ్వండి. మిగతా ఎవరైనా ఆక్యుపేషన్ లో ఉండి ఏమన్నా చేసి ఉంటే నిర్మోహమాటంగా మీరు నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టిపోకపోతే ఈ పీడీ యాక్ట్ పెట్టేసి లోపల పెట్టేసి మాకు సంబంధం లేదు. మేము కలెక్టర్ గారిని కూడా అదే కోరాం మేడం. మా 30 ఎకరాలు 23 గుంటలు చూపించమని చెప్పాము. నమస్కారం. ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్ కు సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది. 10 ఎకర్స్ 38 గుంటాస్. 33/9లో 13 ఎకర్స్. 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్ లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్ గా వాళ్ళు ఇందులో పొజిషన్ లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వల్ల మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము. మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్ కి అట్లాగే మా ల్యాండ్స్ కు కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాని రిపోర్టు ఇవాళ రేపో వస్తుంది. దీని మీద ఈరోజు నిన్న హైడ్రాక్స్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలా వచ్చింది ఏంటి అనంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగా కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు, దాన్ని వాళ్ళు కూడా 5 ఎకరాల ల్యాండే వాళ్ళు. కానీ ఈరోజు 20 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు. అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు. అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అదే విధంగా కొంతమంది ఏదో చారిటీకి ఇచ్చారు, మాకు మా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది, అది మేము బావిగా ఇచ్చినాం, ఇది చేసినాం, ఈ చెట్లు పెట్టినామని చెప్పడం. ఏది చేసినా కూడా మేము అనుకునేది ఒకటే, ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి. ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు. ఈ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రైవేటు 2 పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది. తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్ గా డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది. మా హద్దులు మేము పెట్టుకుంటాము. మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెట్ చేసిపోతే పర్వాలేదు. వెకెట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ మా భూమి